బాస్ సీజన్ 9 తెలుగు ముగింపు మరికొద్ది గంటల్లో ఉండబోతోంది. ఇప్పటికే చివరి దశకు చేరుకుంది బిగ్ బాస్ 9. కాసేపట్లో ఆఖరి దశ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. టాప్ 2లో కళ్యాణ్, తనుజ కొనసాగుతున్నారు. వాళ్ళిద్దరిపైనే షూటింగ్ కొనసాగుతుంది. టాప్ 4లో ఇమాన్యుయల్, పవన్ ఉన్నారు. ముందే ఇమ్ము ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత సూట్ కేసుతో డిమోన్, పవన్ బయటకు వచ్చేసినట్టుగా తెలుస్తుంది. లీక్స్ బయటకు రాకుండా టీం జాగ్రత్త పడుతుంది. మరోవైపు బిగ్ బాస్ విన్నరు బయటకు వచ్చేది కూడా రేపు అంటున్నారు. గతంలో పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చినప్పుడు గొడవ జరగడంతో ఈసారి జాగ్రత్త తీసుకుంది బిగ్ బాస్ టీం. దీంతో ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 సంబంధించి అనేక జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఆదివారం అంటే ఇవాళే గ్రాండ్ ఫినాలే జరగనుండడంతో టైటిల్ విజేత ఎవరైనా ఉత్కంఠ పిక్స్కి చేరింది. ప్రస్తుతం హౌస్లో టైటిల్ కోసం కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, డిమాన్, పవన్ గట్టి పోటీ పడుతున్నారు. సంజన కూడా ఉన్నారు. ఇప్పటికీ కళ్యాణ్ పడాలా టైటిల్ విన్నర్ అంటూ కొంతమంది, లేదు తనుజ అంటూ మరికొంతమంది. ఓటింగ్ సంబంధించి రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అయితే కొన్ని ఫేక్ ఓటింగ్ కూడా ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కానీ విన్నర్ ఎవరనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9లో అనేక ట్విస్టులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. గత చరిత్రను పరిశీలిస్తే కనుక చివరి నిమిషంలో ఓటింగ్ కూడా తారుమారైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ రకంగా సైలెంట్గా తనుజ ఆర్మీ కూడా ఓటింగ్ పెంచుకుంటూ వస్తుంది. నిన్నటి వరకు కూడా కళ్యాణ్ వైపు ఓటింగ్ మొగ్గు చూపినట్టు తెలిసింది. కానీ చివరికి అంటే ఇది శుక్రవారం రాత్రికే ఈ ఓటింగ్ లైన్స్ ముగిశాయి. కానీ ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు ఉన్నాయని మాత్రం మరికొద్దిసేపట్లో తెలబోతుంది. వీరిద్దరి మధ్య ఓట్ల శాతం కూడా చాలా తక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో చాలా టఫ్ ఫైట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో విన్నర్ విషయంలో ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నారు బిగ్ బాస్ అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ ఏం జరగబోతోంది, ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి, మొత్తం మీద బిగ్ బాస్ ఫినాలేలో చివరికి ఎవరు విన్నర్ కాబోతున్నారు? అమ్మాయి విన్నర్ కాబోతుందా, లేదా కామన్ మ్యాన్ విన్నర్ కాబోతున్నాడా అబ్బాయి రూపంలో అనేది మరికొద్దిసేపట్లో తెలబోతుంది. రైట్, మా ప్రతినిధి గౌతమి జాయిన్ అవుతున్నారు బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ అందించేందుకు. గౌతమి, బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే మరికొద్దిసేపట్లో ప్రసారం కాబోతోంది. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. విన్నర్ ఎవరు కాబోతున్నారు? చాలా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇద్దరి మధ్య, కళ్యాణ్ అలాగే తనుజ మధ్య ఉత్కంఠభరితమైనటువంటి పోరు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓటింగ్ సంబంధించి కూడా రకరకాల వాదనలు ఉన్నాయి. కానీ ఇంకా ఏమైనా లీక్స్ బయటకు వస్తున్నాయా? ఎలాంటి పరిస్థితి ఉంది బిగ్ బాస్ హౌస్లో? ఏం జరుగుతోంది? రైట్ రామ్దాస్, అయితే లాస్ట్ కనుక చూసుకున్నట్లయితే బిగ్ బాస్ పాటికే మొత్తం సోషల్ మీడియా మొత్తం కూడా హల్చల్ చేస్తూ ఉండేది. కానీ ఈ సీజన్ మాత్రం పర్టికులర్గా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అటు కామన్ మ్యాన్, ఇటు లేడీ ఫస్ట్ టైం ఎవర్ ఈ బిగ్ బాస్ 9 సీజన్స్ వరకు కూడా ఎక్కడ లేడీ విన్నర్ అయిన దాఖలే లేవు. ప్రతి ఒక్కసారి కూడా లాస్ట్ మినిట్ వరకు వచ్చి ఓడిపోతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి ఈసారి కూడా ఇదే జరగబోతుందా అని కూడా ఆసక్తికరంగా ఉన్నారు. అండ్ మరొక వైపు తనుజాకి ఓటింగ్ పరంగా బాగుంది. అండ్ ఈ కాల్స్ ఏవైతే మిస్డ్ కాల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో కూడా ముందంజలోనే ఉంది అని తెలుస్తుంది. మరి ఇటు కళ్యాణ్ పడాలకి సంబంధించి కూడా ప్రమోషన్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నార్మల్గా జరగలేదు. అసలు ఆ బీభత్సవానే చెప్పాలి. వాళ్ళ సొంత ఊర్లో కావచ్చు, స్టూడెంట్స్, కాలేజ్ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఈసారి కామన్ మ్యాన్ విన్ అవ్వాలి. అగ్ని పరీక్ష దగ్గర నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతే ఈరోజు ఇక్కడ వరకు వచ్చాడు. ఖచ్చితంగా కామన్ మ్యాన్ విన్ అవ్వాలి అని కూడా మరొక వైపు ఇటు కళ్యాణ్ పడాల గురించి మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఏది ఏమైనా కూడా ఈసారి కూడా మళ్ళీ మరొకసారి అబ్బాయే విన్నర్ అవుతాడు అన్నట్టయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. మరొకసారి లేడీ వచ్చేసరికి రన్నర్అప్గా నిలుస్తోంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా నెలకొనింది. ఏంటంటే పాపం ఇమాన్యుయల్ విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా టాప్ 3లో ఉంటారు అనుకున్నారు. బట్ టాప్ 4కి ఇమాన్యుయల్ పరిమితమైనట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇమాన్యుయల్ చాలా హర్ట్ అయినట్టు కూడా తెలుస్తోంది. మరి అయితే ఇది నిజంగా ఓటింగ్ పరంగా జరిగిందా, లేకపోతే లాస్ట్ మినిట్లో ఎందుకు ఆ విధంగా జరిగింది అన్న దాని గురించి ఇంకా ఇమాన్యుయల్కి కూడా ఒక క్లారిటీ రానట్టు కూడా తెలుస్తోంది. అండ్ టాప్ 3కి వచ్చేసరికి డెమోన్, పవన్ ఉన్నాడు. అండ్ ప్రతిసారి కూడా టాప్ 4లో ఉన్న కంటెస్టెంట్స్కి ఈ సూట్ కేస్ అనేది లోపలికి సెలబ్రిటీలు తీసుకొని వెళ్ళడం, ఎవరో ఒకరు మనీని తీసుకొని బయటకు వచ్చేయడం మనం ప్రతి సీజన్ చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ సీజన్లో కూడా సేమ్ అలానే. కాకపోతే ఏంటంటే టాప్ 3కి ఆ యొక్క ఆఫర్ అందించినట్టు కూడా తెలుస్తోంది. ఇటు 4, 5 ఎవరు సంజన అండ్ ఇమాన్యుయల్కి ఈ సూట్ కేస్ ఆఫర్ ఏదైతే ఉందో అది దక్కనట్టే తెలుస్తుంది. ఎందుకంటే నిన్న వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసినట్టు కూడా కనిపిస్తోంది. మరి ఈ రోజు ఫైనల్ షూట్ కూడా ఆల్రెడీ ప్రారంభమైంది. ఇప్పటికే హౌస్ మేట్స్ అందరూ అండ్ హౌస్ మేట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆల్రెడీ షూట్లో
పాల్గొన్నట్టు కూడా తెలుస్తోంది. సో ఏది ఏమైనా ఈసారి సూట్ కేసు తీసుకొని డెమోన్ పవన్ బయటికి రాబోతున్నాడు అనేది ఇక్కడ క్లియర్ గా కన్ఫర్మ్ అయితే అవుతోంది. మరి ఇక్కడ కళ్యాణ్ అలాగే తనుజ విషయంకి వచ్చేసరికి చిరంజీవి రాబోతున్నారు మెగాస్టార్ అంటూ ప్రచారం జరుగుతోంది. మరి చీఫ్ గెస్ట్ గా ఎవరిని పిలవబోతున్నారు? ఎందుకంటే ఆయన వరశంకర్ ప్రసాద్ సినిమా కూడా సంక్రాంతికి రెడీగా ఉంది అనిల్ రావిపూడి డైరెక్షన్ లో. సో మరి వీళ్ళేమైనా చీఫ్ గెస్ట్ గా వచ్చారా? ఎలాంటి ప్రచారం జరుగుతుంది? ఏమైనా లీక్స్ వచ్చాయా బయటికి? రైట్ రామ్దాస్, మీరు చెప్పింది నిజమే. ఇటు చిరంజీవి సినిమా అలాగే మీరు అంటే మనకి ప్రభాస్ సినిమా కూడా రాజాసాబ్ కూడా సంక్రాంతికి రాబోతోంది. మరి అయితే ప్రభాస్ వన్ ఆఫ్ ది గెస్ట్ అని కూడా ఇప్పటికే తెలుస్తోంది. అంటే అదే చెప్తున్నాం కదా, ఈసారి ఏంటంటే ఈ సీజన్ మొత్తం అంతా కూడా సీక్రెట్ గా పెట్టడం జరిగింది. గెస్ట్ ఎవరు వస్తారు, ఎవరు విన్నర్ అవుతారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా కాన్ఫిడెన్షియల్ గా పెట్టారు బికాస్ ఆఫ్ టీఆర్పీ కోసం. ఎందుకంటే తనుజ ప్రతి సీజన్ లో కూడా మనకి ఏంటంటే విన్నర్ రన్నర్ కనుక చూసుకున్నట్లయితే హోరాహోరీగా ఇద్దరు లోపల హౌస్ లోని పోటాపోటీగా ఉంటారు. ఇద్దరికి పడకుండా డిస్కషన్ జరుగుతూ ఉంటాయి, గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. బట్ ఆ 8 సీజన్స్ కి భిన్నంగా ఈ సీజన్ లో ఏంటంటే విన్నర్ అలాగే రన్నర్ ఇద్దరు కూడా మంచి బాండ్ తో ఉన్నారు. అసలు గొడవలే లేవు, వీళ్ళిద్దరికి చాలా బాండ్ గా ఉన్నారు, ఎంతో ప్రేమగా ఉన్నారు. బట్ వీళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ మాత్రం బయట ఏ విధంగా కొట్టుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. లోపల వీళ్ళైతే బాగానే ఉన్నారు కానీ బయట కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ తనుజ ఫ్యాన్స్ బీభత్సంగా, ఇటు సెలబ్రిటీస్ అని లేదు, అటు కామనర్స్ అని లేదు, ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ అండ్ లైవ్ లో కూడా కొట్టుకుంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో అందుకని ఇక్కడ ఏంటంటే అసలు విన్నర్ ఎవరు అన్నది చాలా సీక్రెట్ గా ఉంచాలి, చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి అని చెప్పి ఇప్పటికే వినిపిస్తున్న ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు గెస్ట్ విషయానికి వచ్చేసరికి కూడా అంతే కాన్ఫిడెన్షియల్ గా పెట్టారు. మనం చూసుకుంటే ఈ పాటికే విన్నర్ ఎవరు అన్నది మొత్తం సర్క్యులేట్ అయిపోవాలి, ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు ట్రాఫీ తీసుకుంటున్నారు, ఎవరు మనకి గెస్ట్ గా వస్తున్నారు అనేది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ టీఆర్పీ ఈసారి ఎలా అయినా సరే బిగ్ బాస్ మొత్తం ఒక ఎత్తు, ఈ ఒక్క రోజు ఒక్క ఎపిసోడ్ వేరొక ఎత్తు. ఎందుకంటే ఇంకా ఇప్పటికీ కూడా ఒక కన్ఫర్మేషన్ రాలేదు. కళ్యాణ్ అని అందరికీ కూడా విన్నర్ అని తెలిసినప్పటికీ ఏమో లాస్ట్ మినిట్ లో ఏదైనా జరగచ్చు. ఒకవేళ లాస్ట్ మినిట్ లోని కాల్స్ పరంగా తనుజ ముందుంది, ఓటింగ్ పరంగా కాకుండా కాల్స్ కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి కాల్స్ పరంగా తనుజ ఉంది అని చెప్పి లేడీ విన్నర్ చేసే అవకాశం ఏమైనా ఉందా? లేకపోతే ఏమైనా కామన్ మ్యాన్ కి ఇప్పుడు కనుక ఇవ్వకపోతే మరొక సీజన్స్ లోని కామన్ మ్యాన్స్ ని వీళ్ళు విన్నర్స్ చేయరు అని చెప్పి బిగ్ బాస్ పైన నమ్మకం పెట్టుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అన్న దానిపైన ఇంకా అటు బీబీ టీం కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నట్టే తెలుస్తుంది. మరి ఇక్కడ ఇంకొక వాదన కూడా మనకు వినిపిస్తుంది, ఒకవేళ ఇద్దరు విన్నర్స్ అయితే ఏంటి పరిస్థితి, ఇద్దరికి కూడా ట్రాఫీ ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలోని కొన్ని వేరే లాంగ్వేజ్ సీజన్స్ లో కనుక చూసుకున్నట్లయితే ఇద్దరు విన్నర్స్ గా అనౌన్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉండే అవకాశం ఏమైనా ఉందా అన్న దానిపైన కూడా ఇంకొక క్లారిటీ రాలేదు రామ్దాస్. సో ఏది ఏమైనా అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి బిగ్ బాస్ అయిపోతుంది, లాస్ట్ ఫినాలే వీక్ కాబట్టి మొత్తం మీడియా అంతా కూడా వెళ్ళి వాళ్ళని కవరప్ చేయడానికి మొత్తం మిడ్ నైట్ కూడా వేచి చూస్తూ ఉంటారు. మరి ఈసారి కూడా అలాంటిది ఏది కూడా జరగట్లేదు అన్నట్టయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఇష్యూలో జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఎంత రచ్చ జరిగింది, పల్లవి ప్రశాంత్ జైలుకి వెళ్లిన సందర్భం కూడా మనం చూసాము. కాబట్టి అలాంటి వాతావరణం మరొకసారి చోటు అదర్వైజ్ కంటెస్టెంట్స్ కానీ వీళ్ళంతా ఇవాళ బయటికి రాలేరా? ఎందుకంటే చాలా మంది కృష్ణానగర్లో మీరు అంటున్నట్టుగా పల్లవి ప్రశాంత్ ఇష్యూ మనకు గుర్తే ఉంటుంది, తర్వాత చాలామంది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి ఛాన్స్ లేదా? ఎస్ రామ్దాస్, లేదన్నట్టుగానే ఇప్పటికీ బీబీ టీం దగ్గర నుంచి మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఈసారి ఇష్యూస్ జరుగుతాయి. దట్టు కళ్యాణ్ కామన్ మ్యాన్ లాస్ట్ విన్నింగ్ స్టేజ్ కాబట్టి తనని చూడడానికి చాలా మంది అభిమానులు వచ్చే అవకాశం ఉంది. అండ్ లేడీ విన్నర్ తనుజాకి సంబంధించి కూడా చాలా మంది అభిమానులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటు సెక్యూరిటీ పరంగా అలాగే ఏవైనా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా బయటికి పంపించే అవకాశం లేదు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే నిన్నే ఇమాన్యుల్ అండ్ సంజన బయటికి వచ్చేయడం జరిగింది. బట్ ఇవాళ వరకు వాళ్ళ గురించి ఎక్కడ కూడా బయటకు ప్రస్తావించలేదు. సో అందరిది అయిపోయిన తర్వాత రేపు పంపిస్తారు అని అయితే తెలుస్తోంది. పంపించిన తర్వాత ఇండివిజువల్ గా వాళ్ళ యొక్క పిఆర్స్ సంబంధించి ఏదైనా ప్రెస్ మీట్ కనుక పెడితే అప్పుడు మీడియాకి ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్ప ఎవరు కూడా రావద్దు. ఎవరు కూడా వచ్చినా సరే ఎటువంటి బైట్స్ కానీ ఎటువంటి విజువల్స్ కానీ దొరికే అవకాశం లేదన్నట్టు తెలుస్తోంది. ఎవరికి వాళ్ళని సీక్రెట్ గా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా మిడ్ నైట్, అంటే రేపు మిడ్ నైట్ అందరినీ కూడా ఒకేసారి పంపించే ప్రయత్నం చేస్తారు. అందుకనే ఇప్పటి వరకు కూడా ఇమాన్యుల్ కానీ లేకపోతే సంజనకి సంబంధించి కానీ ఎక్కడ వాళ్ళు బయటకు వచ్చినట్టు కానీ మనకి ఎక్కడ కూడా ఫుటేజ్ దొరకలేదు. సో దీనికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, ఎందుకంటే ఎటువంటి గొడవలు జరగకుండా ఉండడానికి. అండ్ మరొకసారి మొత్తం అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, ఫ్యాన్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరు రావద్దు అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం అన్నపూర్ణ స్టూడియోస్ ని ముట్టడించి మేము కళ్యాణ్ ఫ్యాన్స్ లేకపోతే మేము తనుజ ఫ్యాన్స్ అని చెప్పి గట్టిగా అరిచే అవకాశం ఉంది. అండ్ మిడ్ నైట్ కాబట్టి మొత్తం రోడ్లంతా కూడా హల్చల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి కూడా అలాంటిది ఏది జరగకుండా ఉండడానికి ఎవరిని కూడా అనుమతించినట్టు కూడా తెలుస్తోంది రామ్దాస్. కళ్యాణ్ పడాలా
తనూజ పుట్టస్వామి ఇద్దరు కూడా చాలా పోటాపోటీగా వీళ్ళ అభిమానులు తనూజ ఆర్మీ అని కూడా ఉంది బయట. కళ్యాణ్కు ఆయన ఫ్యాన్స్ ఆయన టీం ఉన్నారు. వీళ్ళంతా కూడా పోటాపోటీగా ఓటింగ్ వేయించారు. చివరి నిమిషంలో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. సైలెంట్ ఓటింగ్ కూడా జరిగింది. అలాగే కొన్ని ఫేక్ ఓట్లు పడ్డాయి. ఫైనల్కి వచ్చేసరికి ఫినాలే ఎపిసోడ్లో ఇవన్నీ కొంత తారుమారు కావచ్చు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇవ్వచ్చా? చివరి నిమిషంలో ఈ విన్నర్ అనౌన్స్మెంట్కి సంబంధించి ఏమైనా ఆ ట్విస్ట్లు మనకు కొంత ఆ కొసమెరుపులు కనిపిస్తాయి అనుకోవచ్చా ఈసారి బిగ్ బాస్లో? రైట్ రామ్దాస్, బేబీ అదే అంటున్నాను కదా, లాస్ట్ మినిట్లో ఏదైనా జరగవచ్చు అన్నది కూడా. ఎందుకంటే ఈ సీజన్ మనకి చూసుకుంటే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్గా మనకి ఈ సీజన్ మొదలైంది. అండ్ డబుల్ హౌస్ అని చెప్పి స్టార్టింగే ప్రజలందరిలో కూడా ఒక ఉత్సాహాన్ని ఒక మొత్తం కూడా క్రియేట్ చేశారు. మరి అదంతా కూడా సగానికి వచ్చేసరికి ఆపేశారు. మరి ఈ విన్నర్ విషయానికి వచ్చేసరికి లాస్ట్ మినిట్ వరకు కూడా ఏమైనా అవకాశం ఉందా, చేంజ్ చేసే అవకాశం ఉందా అన్నది కూడా తెలుస్తుంది. ఎందుకంటే కళ్యాణ్కి సంబంధించి అసలు ఈ ఓటింగ్ ఎలా పెరిగింది, బయట పిఆర్ టీమ్ ఏమైనా ఫేక్ ఓటింగ్ వేస్తున్నారు, ఇదంతా ఫేక్ ఓటింగ్ అని చెప్పి ఒక వాదన కూడా వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి బిగ్ బాస్ హౌస్లోని ఈ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఎన్ని ఓట్లు వచ్చాయి, కాల్స్ పరంగా ఎన్ని ఓట్లు వచ్చాయి, లేకపోతే హాట్స్టార్ మామూలుగా పరంగా ఎన్ని ఓట్స్ వచ్చాయి అన్న దానిపైన కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా వినిపిస్తోంది. మరి చూడాలి దీనికి సంబంధించి ఏం జరగబోతుంది ఏంటి అని. అండ్ లాస్ట్ మినిట్ వరకు కూడా చెప్పలేని పరిస్థితి. ఎంత ఉండొచ్చు? ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం 50 lakhs అరకోటి ఇచ్చారు. ఇప్పుడు ఆ పవన్ బయటకు వచ్చారంటున్నారు సూట్ కేసు తీసుకొని. ఎంత మనీతో బయటకు వచ్చి ఉంటాడు? అలాగే ఇప్పుడు విన్నర్కి ప్రైజ్ మనీ ఎంత ఉండే అవకాశం ఉంది? ఇంకా కొన్ని గిఫ్ట్లు కూడా వస్తుంటాయి, కార్లు, ఫ్లాట్లు, రకరకాల ఆఫర్లు ఇస్తుంటారు కదా. సో ఆ విషయానికి వస్తే కనుక ఈసారి ఎలాంటి చర్చ జరుగుతుంది? ప్రైజ్ మనీ ఏమైనా పెరిగిందా, అంతే ఉంటుందా, ఎట్లా ఉంది? రైట్ ప్రైజ్ మనీ మాత్రం ఈసారి కూడా అంతే ఉండబోతుంది అని తెలుస్తోంది. అయితే డెమాన్ పవన్ కి విషయానికి వచ్చేసరికి తన సూట్ కేసు తీసుకొని బయటకు వచ్చేయడంలో మంచి జరిగింది. ఎందుకంటే తన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, లేకపోతే తన యొక్క ఫాదర్ కి సంబంధించి హెల్త్ ఇష్యూ కావచ్చు. సో దీని పరంగానే బిగ్ బాస్ ఏమైనా మైండ్ లో పెట్టుకొని ఈ విధంగా డెమాన్ కి అవసరం అవుతుంది అని చెప్పి టాప్ 3లో ఉన్నప్పుడు సూట్ కేసు ఏమైనా అనౌన్స్ చేశారా అని దానిపైన కూడా కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా టాప్ 5 ఉన్నప్పుడు సూట్ కేసు అన్నది లోపలికి తీసుకువెళ్ళి మీ టాప్ 5లోని ఎవరికి కావాలో వాళ్ళు బయటకు వచ్చేయచ్చు అని చెప్తే ఎవరో ఒకరు బయటకు వచ్చిన సిచ్యువేషన్స్ మనం చూసాము. బట్ ఇప్పుడు టాప్ 4 అంటే ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత టాప్ 3లో ఉన్న వాళ్ళకి సూట్ కేసు గురించి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. సో దీని ప్రకారం డెమాన్ వచ్చేసాడు అని కూడా వినిపిస్తోంది. మరి అయితే ఈ సూట్ కేసులో ఉన్న అమౌంట్ ఏదైతే విన్నింగ్ ప్రైజ్లో అమౌంట్తోని డిక్రీజ్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ విన్నర్ వచ్చేసరికి తనకి ల్యాండ్ కానీ లేకపోతే కారు, ఈ విధంగా లాస్ట్ సీజన్ మనం చూసుకుంటే లాస్ట్ టైం ల్యాండ్ అలాగే కారు అండ్ ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈసారి కూడా అదే కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రామ్దాస్, బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే ఇవాళ టెలికాస్ట్ కాబోతుంది. ఫినాలేకి సంబంధించిన షూటింగ్ కూడా ఆల్రెడీ ప్రారంభమైంది. సో ఓవరాల్గా 15 వారాలు 105 రోజుల సంగ్రామం. దాదాపుగా ఈ 105 రోజుల్లో కూడా రకరకాల ట్విస్టులు, ఎంతోమంది కంటెస్టెంట్లు మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా వచ్చాయి. కానీ విన్నర్ మాత్రం ఒకరే ఒకరు ఉండబోతున్నారు. అది ఎవరో మరికొద్ది గంటలు తేలబోతుంది. ఎంతోమంది ఆడియన్స్ అలాగే వ్యూవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 మరికొద్దిసేపట్లో దాని ఫలితం తేలబోతోంది. సో చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళంతా కూడా, బిగ్ బాస్ను ఫాలో అయ్యే వాళ్ళంతా కూడా ఇప్పుడు అదే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈసారి కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి మధ్య చివరికంట పోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ షూటింగ్ ప్రారంభమైంది. ఏం జరగబోతుంది? అలాగే చీఫ్ గెస్ట్ కూడా చాలాసార్లు చిరంజీవి వచ్చారు. మళ్ళీ ఈసారి వరశంకర్ ప్రసాద్ సినిమాకి ఆయన ప్రమోషన్గా వస్తారా? ది రాజాసాబ్ సినిమాకి ప్రభాస్ వస్తారా? లేదా భర్త మహాశైల విజ్ఞప్తి అంటూ ఆ సినిమాతో రవితేజ వస్తారా? ఎవరు రాబోతున్నారు చీఫ్ గెస్ట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రకరకాల వాదనలు ఉన్నాయి. అలాగే కంటెస్టెంట్లు కానీ విన్నర్ రన్నర్ కానీ ఇవాళ అయిపోయినా బయటికి రారు. ఒకరోజు గ్యాప్ తర్వాత అది ఎప్పుడు ఎలా సీక్రెట్గా బయటకు వస్తారని తెలియదు. ఎందుకంటే గతంలో బయట జరిగిన అల్లర్లు, గొడవల కారణంగా సెక్యూరిటీ రీజన్స్ వల్ల అది కూడా గోప్యంగా ఉంటున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ 9 ఓటింగ్ పరంగా కూడా ఇప్పుడు రకరకాల వాదనలు, ఆసక్తికరమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. మరి ఏం జరగబోతుంది? బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు? మరికొద్దిసేపట్లో తెలబోతుంది. వెయిట్ అండ్ సీ.